మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని మురికిమళ్ల గ్రామ సమీపంలో జాతీయ రహదారి 565పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గిద్దలూరుకు సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. వేగం అధికంగా ఉండటంతో లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి పల్టీలు కొట్టినట్లు సమాచారం. ప్రమాద సమయంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఇద్దరు ప్రాణాపాయ నుంచి బయటపడి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని బయటకు తీసి సహాయం అందించారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ సహాయంతో రోడ్డు పక్కన పడిపోయిన లారీని తొలగించి వాహన రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. గాయపడిన డ్రైవర్, క్లీనర్ను ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి వేగ నియంత్రణ పాటించకపోవడమే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనతో స్థానికంగా కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.